హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈ చెట్టుని చూసిర్రా అసలు? ఈ చెట్టు ఏదో పిచ్చి చెట్టులాగా ఉంది కదా, ఏదో కంప చెట్టులాగా పిచ్చి చెట్టులాగా ఉందా? అయితే ఈ చెట్టు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. ఇది చాలా విలువైంది, అంటే బంగారం కంటే విలువైంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, దీని విలువ తెలిసి అర్థం చేసుకొని మీకు చెప్తున్నా. ఇది చాలా విలువైన మొక్క. ఇది ఎక్కడున్నా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే ఎన్నో వ్యాధులను నయం చేసే శక్తి దీనికి ఉంది. అందువలన దీన్ని జాగ్రత్తగా చూసుకుని, అసలు ఇది అపార్ట్మెంట్లో దీని వాల్యూ తెలిసి మేము జాగ్రత్తగా పెంచుకుంటున్నాం అన్నమాట. అందువలననే మీరు గినంగా దీన్ని జాగ్రత్తగా పెంచుకోండి. చిన్న చిన్న ఆకులు ఉంటాయి చూడండి, ఈ చిన్న చిన్న ఆకులను తినొచ్చు. అయితే ఈ ఆకుకు మధ్య చిన్న చిన్న ఉసిరికాయ లాంటి కాయలు ఉంటాయి. అందువలననే దీన్ని నేల ఉసిరి అని పిలుస్తాం అన్నమాట. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అయితే మనం ఇప్పుడైతే నేల ఉసిరి అనే పిలుచుకుందాం. అయితే ఈ చిన్న చిన్న ఆకులు మరి కాండము దీనివన్నీ ఇంపార్టెంట్. ఇది ఆయుర్వేదికంగా ఉపయోగిస్తారు, యునానిగా ఉపయోగిస్తారు, చాలా రకాలుగా ఉపయోగిస్తారు. ఇది చాలా విలువైన మొక్క అన్నమాట. అయితే ఈ మొక్క నిజంగా చెప్పాలంటే జ్వరాన్ని తగ్గిస్తుంది, కురుపులు, నోట్లో మంట, పుండ్లు అన్నిటినీ తగ్గిస్తుంది. చాలా విలువైంది. అసలు పెద్ద పెద్ద మెడిసిన్స్కు తగ్గనివి ఈ చిన్న నీల ఉసిరి తగ్గించేస్తుంది. ఇది నా మాటగా గ్యారంటీ అన్నమాట. ఈ మొక్క అంత విలువైంది. అయితే ఈ మొక్క గురించి తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఉసిరికాయలు అంటే చాలామందికి ఇష్టమే. అయితే వీటిని చాలామంది నేరుగా అలాగే తింటుంటారు. ఉసిరికాయలతో పచ్చడి పెట్టుకుంటారు, పులిహోర పెట్టుకుంటారు, ఇంకా ఏమేమో చేసుకొని తినేస్తుంటారు అనమాట. ఇది ఆయుర్వేదికంలో ఉసిరి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరి ఇది గినంగా అంతే అన్నమాట. ఉసిరికాయలు అంటే చాలామందికి ఇష్టమే. అయితే ఈ నేల ఉసిరి అంటే చాలామందికి తెలియదు, దీని విలువ తెలియదు అనమాట. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా, ఇది ఏదో పిచ్చి మొక్క అనుకుంటాము, కానీ అస్సలు కాదు. దీని మెడిసినల్ వాల్యూ తెలుసుకుంటే దీనికంటే గొప్ప మొక్క ఇంకొకటి ఉండదు అన్నమాట. ఆయుర్వేద ప్రకారం అయితే ఈ మొక్క కూడా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే నేల ఉసిరి మన చుట్టూ ప్రకృతిలోనే కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆకులను ఆయుర్వేదిక వైద్యంలో ఉపయోగిస్తారు. వీటితో పలు ఔషధాలను తయారు చేస్తారు. అనేక వ్యాధులను నయం చేసే శక్తి ఈ ఆకులకు ఉంది. అయితే ఈ ఆకులను పలు రకాలుగా ఉపయోగించడం వల్ల అనేక లాభాలు పొందవచ్చు. అయితే నోరు, నాలుక పగలడం అంటే చాలామందికి తరచు నోరు, నాలుక, పెదాలు పగులుతూనే ఉంటాయి. అయితే సీజన్తో సంబంధం లేకుండా కొందరికి ఈ సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే దీంతో చిన్నగా కారం తగిలితే చాలు నోరంతా మంటగా అనిపిస్తుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఈ నేల ఉసిరి ఆకులు ఎంతగానో పనిచేస్తాయి. ఈ ఆకులను కొన్ని తీసుకొని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీళ్ళను వడకట్టి నోట్లో పోసుకొని పుక్కిలించాలి. ఇలా 2-3 రోజుల పాటు చేస్తే నోట్లో ఉండే పుండ్లు తగ్గిపోతాయి. ఇక నాలుక పగలడం మొత్తానికి తగ్గిపోతుంది. నేల ఉసిరి ఆకులతో కషాయం కాచి తాగుతూ ఉంటే దగ్గు, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతర శ్వాసకోశ సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఊపిరితిత్తులో, గొంతులో ఉండే కఫం గినంగా పోతుంది. నేల ఉసిరి ఆకుల చూర్ణాన్ని లేదా రసాన్ని రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే కామెర్ల నుంచి బయటపడవచ్చు. కామెర్లను తగ్గించి లివర్ను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆకుల వల్ల లివర్లోని ఉండే కొవ్వు కరిగిపోతుంది. ఫ్యాటీ లివర్ నుంచి విముక్తి పొందవచ్చు. నేల ఉసిరి ఆకులను నేరుగా గినంగా తినవచ్చు. అయితే అలా తింటే అజీర్తి తగ్గుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఆకలి పెరుగుతుంది, నోటికి రుచి తెలుస్తుంది. నేల ఉసిరి ఆకుల రసంలో కాస్త చక్కెర కలిపి తీసుకుంటే ఎక్కిళ్ళు ఈనంగా తగ్గిపోతాయి. ఈ నేల ఉసిరి ఆకులను, వేళ్ళను దంచి తింటుంటే మూత్రం సాఫీగా వస్తుంది. ఋతుస్రావము మరి అధికంగా అయ్యే మహిళలు
నేల ఉసిరి ఆకుల చూర్ణాన్ని బియ్యం కడిగిన నీటిలో కలిపి తాగుతుండాలి. దీంతో సమస్య నుంచి బయటపడిపోతారు. మరి నేల ఉసిరి మొక్కల్లో కొన్ని భాగాలు కదా, అన్ని భాగాలు ఉపయోగపడతాయి అన్నమాట. అన్ని భాగాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో ఈ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. జ్వరం ఉన్నవారు ఈ ఆకులతో కషాయం కాచి తాగుతుంటే త్వరగా కోలుకుంటారు. అన్ని రకాల చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లకు కూడా ఈ ఆకులు పనిచేస్తాయి. నేల ఉసిరి ఆకుల రసాన్ని రోజు సేవిస్తుంటే కిడ్నీలో రాలిగినంగా ఇట్టే కరిగిపోతాయి. నేల ఉసిరి ఆకులు మన శరీరానికి చలువ చేస్తాయి. అయితే వేసవిలో ఈ ఆకులను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తుంటే శరీరంలో వేడి తగ్గిపోతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక మనం ఏసీ వేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఎండలో తిరిగిన డిప్రెషన్ బారిన పడకుండా ఉంటారు. ఇలా నేల ఉసిరి యొక్క అనేక ఉపయోగాలు మనకు తెలుసుకున్నాం అన్నమాట. ఇంకా మరిన్ని ఉన్నాయన్నమాట. అయితే కనుక ఈ మొక్క మీకు ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే మాత్రం అస్సలు విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి. ఇంతకీ దీని శాస్త్రీయ నామం ఏంటంటే పిలాంతస్ అమరాస్ గాషన్ ఆండ్ తాండ్ అనే శాస్త్రీయ నామం కలిగిన నేల ఉసిరి యుపిర్బియాసి కుటుంబానికి చెందింది. ఈ నేల ఉసిరి మొక్క ఇంచుమించు 70 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగే ఏకవార్షిక మొక్క. అయితే దీని శాఖలు పత్రాల వలె కనిపిస్తాయి. పత్రాలు చిన్నవిగా దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. పుష్పాలు చిన్నవిగా ఉండి లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. స్త్రీ పురుష పుష్పాలు ప్రత్యేకంగా కనుపుల నుండి ఏర్పడతాయి. ఫలాలు గుండ్రంగా ఉండి 6 విత్తనాలను కలిగి ఉంటాయి. నల్లగా ఉంటాయి అన్నమాట. అయితే ఈ పుష్పాలు, ఫలాలు సంవత్సరం పొడవునా కనిపిస్తాయి. ఈ మొక్క పంట పొలాల్లోనూ, బీడు భూముల్లోనూ, తేమ ఉన్న ప్రదేశాల్లో కలుపు మొక్కగా పెరుగుతుంది. ఇది సమూలంగా వైద్యపరంగా ఉపయోగిస్తారు. అయితే మరి నేను ఇన్ని చెప్పిన కదా, ఏమన్నా ఆయుర్వేదిక మందులు ఉంటాయా దీనితోటి చేసినవి అంటే చాలా ఉన్నాయి ఆయుర్వేదిక మందులు. అంటే ఈ నేల ఉసిరి తోటే కొన్ని ఆయుర్వేదిక మందులు తయారు చేస్తారు. అయితే నాకు తెలిసిన కొన్ని పేర్లు చెప్తా. చవ్యాన ప్రాస, అమృత ప్రాసామృతము, చెంపారుత్యాది తైలము, మధుద్యాష్టాన్ని తైలము వంటి ఆయుర్వేదిక మందుల్లో ఈ మొక్కను ఉపయోగిస్తారన్నమాట. ఇవి తయారు చేస్తారు. మీకు డౌట్ అవసరం లేదు. ఇది నిజంగా మంచిదేనా కాదా అనే డౌట్ అవసరం లేదు. ఆయుర్వేదిక మందుల్లోనే ఈ మందులని తయారు చేస్తారనమాట. మీరు తీసుకునే ఈ మందుల్లో ఖచ్చితంగా ఈ నేల ఉసిరే ఉంటుంది. అందువలన మీరు భయపడకుండా తెచ్చుకొని మీ సొంతంగానే ఇది తెచ్చుకొని వాడుకోండి. అయితే ఈ మొక్క యొక్క విలువను గుర్తించి మీరు ఫ్రీ అంటే రూపాయి ఖర్చు లేకుండా ఈ మొక్కను మీరు వాడుకోండి. నేను చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని విషయాలతోటి మళ్ళీ కలుసుకుందాం. ఈ నేల ఉసిరిని జాగ్రత్తగా కాపాడుకొని ఖర్చు లేకుండా మన వ్యాధులను తగ్గించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.